ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావంటే? మా అన్న బయటికి పోతూ హోటల్లను చూసుకోమన్నాడు గాని కాలు కింద పెట్టు, కాలు కింద పెట్టు, చక్క కూసో. ఇంకేట కూర్చోవాలా? ఇంట్లో కూర్చున్నట్టు కూర్చుంటావా అని పరీక్ష నాకు తెలవకూడదు. కూర్చుంటాను. నువ్వేంటే? ఇది హోటల్ నీ ఇల్లు కాదు. అవును, తింటానికి ఏమున్నాయి? చాలా ఉన్నాయి. తింటానికి ఏమున్నాయని అడుగుతున్నాను. చాలా ఉన్నాయి, టిఫిన్లు ఉన్నావే, చాలా ఉన్నాయి. తింటానికయ్యా అంటే నీ ఉద్దేశం ఏందా? నాకు తెలవకడితే ఈ హోటల్ అన్ని పారేసేదనుకుంటా. తింటానికే చాలా ఉన్నాయి. నువ్వెక్కడ దొరికావో మొగుడా నాకు? అదే తింటానికి ఏమున్నాయని అడుగుతున్నాను. ఈడ్లు. ఏంటి? ఈడ్లు. ఈడ్లా? ఈడ్లేంటి? గద్దెలోదా గింత పిండి ముద్ద తీసుకుని ఆవిరి పడతారు చూసినావు? అయ్యా, వాటిని ఇడ్లీ అంటారమ్మా. ఉన్నాయి. ఈడ్లు కాదు, గవే ఉన్నాయి. ఏంటి? ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి? ఓడలు. ఓడలు సముద్రంలో ఉంటాయా? హోటల్ ఎందుకుంటాయి? గద్దెలవదా? గింత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనెలో వేయరా ఓడలు. అవి ఓడలు కాదయ్యా, ఓడలు. ఓడలు గవే. ఇంకేమున్నాయి? పోర్లు. అంటే పోర్లు ఉన్నాయి. ఏంటి? పోర్లా? అయ్యేంట్రా? గింత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పుగా చేసి నూనెలో వేస్తే గింత గింత గుడ్రంగా ఉబ్బు ఆ పోర్లు. అవి పోర్లు కాదురా, పూరీలు. అవే ఉన్నాయి. ఇంకేమున్నాయి? సీట్లు తింటావా? ఏంటి? సీట్లు. సీట్లు బెజ్జీలు ఎవడం తింటాడా? సీట్లు బెజ్జీలు ఎవడం తింటాడా? తీయకుండా ఆ సీట్లు గై కొడతావా? సీట్లు అంటే అయ్యా సీట్లు కాదయ్యా, స్వీట్లు. సీట్లు. స్వీట్లు. సీట్లు. స్వీట్లు అనా? సీట్లు. స్వీట్లు. గయ్యమయ్యా. ఆ స్వీట్లో ఏ రకాలు ఉన్నాయి? లాడ్లు ఉన్నాయి. ఏంటి? లాడ్లు. లాడ్లా? లాడ్లేంట్రా? గుండ్రంగా ఉండవా? పచ్చగా. అవి లాడ్లు కాదు, లడ్డు. ఒక్కటి ఉంటే లడ్డు అంటారు, సానా ఉంటే లాడ్లు అనుకుంటే ఏమంటారు? నీ పరీక్ష వచ్చి కానీ చూస్తున్నా. ఇంకేమున్నాయి బాబు? జులాబీ. జులాబీ. జులాబీ 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 అంటే ఏంటి? చుట్లుగుండవా? తీగుంటాయి. ఒరే, అది జులాబీ కాదు, దాన్ని జిలేబీ అంటారు. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఇదిగో అవన్నీ వద్దు గాని ఒక్కటి మంచిదిన్న తింటావా? ఏంట్రా అది? గుల్ల జామ్. ఏంటి? గుల్ల జామ్. ఏంట్రా? గుల్ల జామ్. గులగుల జామ్ ఏంట్రా? గులగుల జామ్ ఏంటి? గులగుల జామ్ తెలదా? తెలీదు. తీయగా రసం పోస్తారు, ఒక్క లడ్డేస్తారు, నాకు కుంట తినాలి. అది గులగుల జామ్ కాదురా, గులాబీ జామ్. గదే ఉన్నది, గులాబీ జామ్ రా. ఏందా నాకు తెలవకడతా నీ పరేషాన్ ఇందాడు గెలి చూస్తున్నా. గిది ఉన్నదా? గది ఉన్నదా? గి దీని పేరేంది? దాని పేరేంది? గిదని పరేషాన్. అసలు నువ్వేం తింటావు చెప్పు? అరే హౌలా, అరే హౌలా. తిడతావేందయ్యా? హౌలా తిడుతున్నావేంద్ర? నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా, హోటల్కి వచ్చి పరిచయం చేయమని చెప్తున్నా. అరే హౌలా అంటే తెలీదా? ఏంది అది? హౌలా అంటే తెలీదా? ఏంది? ఎర్రగా ఉంటుంది, నేతో చేస్తాను, నోట్లో చల్లగా కరిగిపోద్ది. హల్వానా? గది చెప్పనీకి ఇంత పరిశానా? సరే అయితే ఎంత కావాలి? ఎంత ఉంది నీ దగ్గర? కానున్నది. నీకెంతగా? ఎంత ఉంది నీ దగ్గర? కానున్నదా? ఎంత ఉందా నీ దగ్గర? నువ్వెంత తింటావు? 2 డేక్సాలు. ఇదేంటి పడిపోయాడు? చచ్చిపోయాడా లేరా? 2 డేక్సాలు. 2 డేక్సాలు హల్వా తీసుకురాలో. అరే 2 డేక్షాల హల్వా అంటారా? హల్వారా? ఇదిగో పిల్లడా, 3 ముక్కలు పేసినట్టు గుమ్మగుమ్మ పోసిస్తాను, తినేళ్ళు. ఏంటండి ఉద్దేశం? నేనేంటి, నా లెవెల్ ఏంటి? నువ్వు చేసే రోడ్ సైడ్ చీప్ టిఫిన్ తినాలా? నీ చేత్తో ఇస్తే పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. చేస్తే పెద్దోళ్ళకే మాలిష్ చేస్తాను, తింటే పెద్ద హోటల్లోనే టిఫిన్ తింటాను. దిస్ ఇస్ టూ బెడ్ టూ వరస్ట్. నీ అమ్మ కడుపు మాడ. నీ పర్సనాలిటీకి ఇంగ్లీష్ ఒకటి చంపుతా. ఇదేంటి సచ్చినాడు? నీ మొహం మండ. నీ మనసు కోపంతో రగిలిపోవడం లేదు? రగిలిపోతోంది. పగతో దహించుకుపోవట్లేదు? దహించుకుపోతోంది. అయితే ఏం చేస్తావు? ఆ భూపతిని నరికేస్తాను. ఇప్పుడు ఆవిరి గదిలో ఉన్నావు, అప్పుడు ఓసల జైల్లో ఉంటావు. అయితే ఆ భూపతి మీద పగ తీర్చుకోవటం ఎలా? అలా అడుగు చెప్తా. భూపతి ఏ చేతులతోటైతే నిన్ను కొట్టాడు, ఆ చేతులతో నీ కాళ్ళు కరిగించుకోవాలి. అంటే భూపతి చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకోవాలి మాట. అయితే మూమెంట్ ఇస్తా. ఇప్పుడే మూమెంట్ ఇస్తే మూతి పళ్ళు కాస్త రాతాయి. ఎప్పుడు మూమెంట్ ఇవ్వాలో నేను చెప్తా. అప్పటిదాకా ఈ ఆవిరి గదిలోనే స్నానం చేస్తూ కూర్చో మాట. చెక్ అన్నయ్య, నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే కదమ్మా. బాబు గారు, మీకోసం లాయర్ గారు వచ్చారు. చెల్లమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. థ్యాంక్ యూ. దివాన్ గారు, తలుపుని వేయండి.
చెప్పండి, ఏమైంది? సారీ భూపతి గారు, మ్యాక్సిమం ట్రై చేశాను, లాభం లేకపోయింది. మీకు నెల రోజులు జైలు శిక్ష పడింది. అసలు ఈ కేసు మనమే గెలిచాం, కానీ కోర్టు ధిక్కార నేరం కింద నెల రోజులు జైలు శిక్ష విధించారు. మీ పరువు ప్రతిష్టల గురించి నాకు తెలుసు గనక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను. పోలీసులు ఎవరు మన ఊర్లోకి అడుగు పెట్టరు. రేపు సాయంత్రం లోపల మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానని మాటిచ్చాను. జైల్లో కూడా ఏ క్లాస్ సెల్ అరేంజ్ చేశారు. అక్కడ మీకు ఏ విధమైన అసౌకర్యమూ ఉండదు. లాయర్ గారు, ఈ విషయం పేపర్లకు ఎక్కకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. దివాన్ గారు, ఈ సంగతి ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా చెల్లమ్మకు అసలు తెలియకూడదు. అందరితో నేను టూర్కి వెళ్ళానని చెప్పండి. చెప్తాం. మరి నేను వెళ్ళరానా? అలాగే, రేపు సిటీకి నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. గుడ్ నైట్. నో, దిస్ ఇస్ బ్యాడ్ నైట్. మమ్మీ, లండన్ లో ఉన్న నాళ్ళు బావ ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్తుండేదానివి కదా, నిజం చెప్పు మమ్మీ, బావ ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని అడుగుతావేమిటే? పంచగడితే 16 అణాల తెలుగు వాళ్ళ ఉంటాడు. జీన్స్ తీసుకుంటే జేమ్స్ బాండ్ లా ఉంటాడు. ఓరి నీ బండబాడ, ఇంకా ఈ ఆవిరి గదిలో పడి కొట్టుకుంటున్నావా? భూపతి రేపు బయలుదేరి 4 రోజుల పాటు ఎక్కడికో టూర్ కెడుతున్నట్టు సమాచారం అందింది. అంటే మూమెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చేసిందన్న మాట. మీకు నెల రోజులు జైలు శిక్ష పడింది. రేపు సాయంత్రం లోపు నేనే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్పాను. అయ్యగారు, ఒళ్ళు పెట్టి బాగా మాలిష్ చేయమంటారంటే పోతలకి బాబు గారు, తమరు కొంచెం స్థిమితంగా ఉండాలి, లేకపోతే అమ్మాయి గారికి అనుమానం వస్తుంది. చెల్లమ్మకు తెలియకూడదు. నేను తిరిగి వచ్చేలోపు మీరు చేయవలసిన పని నమస్తే. ఏంటంటే- నమస్తే. మళ్ళీ ఎందుకు వచ్చావరా? ఒకసారి వచ్చినప్పుడు నీ చేతులతో నన్ను కొట్టావు. ఈసారి అదే చేతులతో కాళ్ళు కడిగించుకుందామని వచ్చాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంత మూమెంట్ ఎందుకు? నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని అడగటానికి వచ్చా. నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయమని అడగడానికి ఎంత ధైర్యం రా నీకు? పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ శవం బయటికి వెళ్తుంది. మర్యాదగా పిల్లని ఉమ్మని అడిగాను, చంపుతాను అంటున్నావు. నేనెంత మొండివాడినో నీకు తెలియదు. నువ్వు ఒప్పుకుంటే మామూలు పెళ్లి చేసుకుంటా, ఒప్పుకోకపోతే రాక్షస వివాహం చేసుకుంటాను. అర్థం కాలేదా? మీ చెల్లెల్ని ఎత్తుకుపోయినా పెళ్లి చేసుకుంటా. ఇదే నా పెళ్లి బొట్టు. నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని తీరతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఈ బంగారాజు శాడిస్ట్. వీడి గురించి చాలా చాలా విన్నాం. ఈ నీచుడి కళ్ళు మన అమ్మాయి గారి మీద పడటం. ఇప్పుడెలా? నెల రోజులు నేను లేకపోతే వాడు నా చెల్లెల్ని... మేమంతా ఉన్నాం కదా బాబు గారు, అమ్మాయి గారిని కంటి పాపలా కాపాడుకుంటాం. ఆ బంగారాజుగాడు పగపట్టిన పావు. చెల్లమ్మని రక్షించడం మీ ఎవరి వల్ల కాదు. పోనీ ఎవరైనా బంధువులంటికి పంపించేస్తే? అక్కడ కూడా చెల్లమ్మకి రక్షణ ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అదే పాలు పోవడం లేదు. దివాన్ గారు, చెల్లమ్మ సురక్షితంగా ఉండే చోటు ఒకటే ఉంది. ఎక్కడ బాబు గారు? కుమారరాజా భవంతి. వాళ్ళు మీకు శత్రువులు? అవును, తరతరాలుగా మా మధ్య శత్రుత్వం ఉన్న కుమారరాజా సంప్రదాయానికి విలువిచ్చే మనిషి, అందులో సందేహం లేదు. కుమారరాజా ఒక్కడే నా చెల్లెల్ని తన చెల్లెలుగా చూసుకుంటాడు. అతనొక్కడే నా చెల్లెల్ని కాపాడగలడు. మన శత్రు ఇంటికా? నేను వెళ్ళను.
చెల్లమ్మా, వెళ్ళకపోతే నీకు రక్షణ లేదు. పోనీ నువ్వు టూర్ వెళ్ళడం మానే. వెళ్ళక తప్పదమ్మా. అయితే నీ కూడా నేను వస్తా. అది అంతకన్నా కుదరదు. శత్రు ఇంట్లో తలదాచుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను తిరిగి వచ్చే వరకు నువ్వు అక్కడ ఉండాల్సింది. ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి పిలవడం మర్యాద. మా ఊళ్ళోకి రానిచ్చినప్పుడే ఇచ్చాం మర్యాద. అయితే లోపలికి రమ్మని పిలవనంటారా? వద్దని ఎవరిని అనం. ఉపకారం కోరి వచ్చాను. అపకారం చేయటం మా వంశ చరిత్రలోనే లేదు. దెప్పుతున్నారా? మెప్పు కోసం వచ్చారా? నా చెల్లెలు కోసం వచ్చాను. ప్రాణాలైనా ఇస్తాను. చెల్లెమ్మ లోపల తీసుకురండి. నెల రోజులు నేను ఊరిలో ఉండడం లేదు. నేను తిరిగి వచ్చే వరకు. అర్థమైంది. హామీ ఇస్తున్నాను. మీ మేలు. ఆగండి. ఏమిటవన్నీ? చెల్లెమ్మ నెల రోజులు ఇక్కడ ఉండాలి కదా? చెల్లెమ్మ వచ్చింది అత్తింటికి కాదు, ఈ అన్నింటికి. మీరు అవన్నీ తీసుకెళ్ళచ్చు. వెళ్ళొస్తానమ్మా. తమ్ముడు, నా చెల్లెల్ని మీ చెల్లెలు చేసినంత మాత్రాన నేను తమ్ముణ్ణి కాదు, తక్కువ అంతకంటే కాదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ